కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ వర్క్షాప్లో ఇంజనీరింగ్ విభాగంలో ఈడీగా పనిచేసి రిటైర్డ్ అయిన అధికారి నాగేంద్రరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన నాగేంద్రరావు వర్క్షాప్లో వృక్ష ప్రేమికుడిగా మారి ఎన్నో మొక్కలు నాటారు. పర్యావరణ ప్రేమికుడు కావడంతో వృక్షమిత్ర అనే సంస్థను ఏర్పాటు చేసి మొక్కలు నాటడానికి కృషి చేస్తున్నారు. 200 శ్రీగంధ మొక్కలను వరంగల్ జిల్లా నుండి తెప్పించి ఆర్టీసీ వర్క్షాప్ పరిసరాల్లో నాటారు. పర్యావరణంపై వృక్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరూ మొక్కలు నాటి వాటిని పెంచాలని కోరారు. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ వద్ద 55 ఎకరాల భారీ స్థలం ఉండడంతో విరివిగా మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుడు నారాయణను ప్రశంసలతో ముంచెత్తారు. తన ఖాళీ సమయంలో కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా మొక్కలు నాటడం చేస్తారని, అందరూ మాలాగే చెట్లు పెంచాలని, పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి ప్రత్యేక రోజుల్లో గుర్తుగా మొక్కలను పెంచాలని సూచించారు. చాలా శుభదినం. నేను గతంలో ఆర్టీసీలో ఈడీ ఇంజనీరింగ్గా పనిచేసి 2005వ సంవత్సరంలో రిటైర్ అయ్యాను. అంటే 20 సంవత్సరాలు అయ్యింది రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చానని మీకు అనుమానం రావచ్చు. నేను గతంలో ఇక్కడ 84 నుండి 88 వరకు WMగా పనిచేశాను, వర్క్స్ మేనేజర్గా. తర్వాత 95 నుంచి 99 వరకు కరీంనగర్ RMగా పనిచేశాను. అంతకుముందు 82 నుంచి 84 వరకు డివిజనల్ మేనేజర్గా పనిచేశాను. నాకు కరీంనగర్ ప్రాంతంతో సుమారుగా 10 ఏళ్ళ అనుభవం, 10 ఏళ్ళ అనుబంధం ఉంది. ఆ అనుబంధంతో నేను రిటైర్ అయిన తర్వాత వృక్షమిత్ర అనే ఒక సంస్థను స్థాపించాను. ఆ సంస్థ ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. చెట్లు పెంచాలి, అడవులను కాపాడాలి. మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో మన ప్రాణాలకు ముప్పు ఉంది అనే యొక్క ఫిలాసఫీతో మేము మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రచారం చేయాలని, ప్రతి వ్యక్తి తన పుట్టినరోజు ఒక మొక్క పెట్టి నాటాలి, ప్రతి వ్యక్తి తన పెళ్లి రోజు ఒక మొక్క పెట్టి నాటాలి. ఈ విధంగా మొక్కలు పెంచితే ప్రపంచంలో 750 కోట్ల ప్రజలు ఉన్నారు. 750 కోట్లు చెట్లు ప్రతి సంవత్సరం